1990లలో దక్షిణ భారత సినీ పరిశ్రమలో తన అందం, అమాయకమైన నవ్వు, సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్లలో మన హీరోయిన్ మధుబాల రఘునాథ్ గారు ఒకరు. రోజా సినిమా విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోయింది. తెలుగు ప్రేక్షకులకు ఆమె కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, 90ల నాటి మధుర జ్ఞాపకాలలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన నటి. మధుబాల గారు 1966 మార్చ్ 26 చెన్నైలో జన్మించారు. ఆమె ఒక తమిళ కుటుంబంలో పెరిగింది. చిన్నప్పటి నుండే చదువుతో పాటు నృత్యం, సంగీతం, మోడలింగ్ వంటి కళలపై ఆసక్తి చూపేదంట. ఆమె కుటుంబం చదువుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినప్పటికీ మధుబాలలో ఉన్న అందం, ఆత్మవిశ్వాసం, కెమెరా ముందు సహజంగా కనిపించే తీరును చూసి మోడలింగ్ అవకాశాలు తనకంటూ వచ్చాయి. ప్రకటనలో నటిస్తూ సినీ పరిశ్రమ దృష్టినే ఆకర్షించింది మన మధుబాల గారు. మధుబాల సినీ రంగంలోనికి రావడం యాదృచ్ఛికమే. కానీ ఒక ఫోటోషూట్లో ఆమె ఫోటోలు చూసిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన కొత్త సినిమా రోజా కోసం ఆమెను ఎంపిక చేశారు. అప్పటికీ ఆమెకు నటనలో పెద్ద అనుభవం లేదు. అప్పటికీ స్క్రీన్ టెస్ట్లో ఆమె సహజ నటన అందరినీ ఆకట్టుకుంది. 1992లో విడుదలైన రోజా సినిమా భారతీయ సినీ చరిత్రలో ఒక మలుపురాయి. ఈ సినిమాలో అరవింద్ స్వామి సరసన నటించిన మధుబాల గ్రామీణ యువతి రోజా పాత్రలో జీవించేశారు. ఆమె కళ్ళల్లో కనిపించిన అమాయకత్వం, భర్త కోసం చేసిన పోరాటం, భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను కదిలించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. అంతేకాదు, ఏఆర్ రెహమాన్కి తొలి సినిమా సంగీత దర్శకుడిగా గుర్తింపు వచ్చింది. మణిరత్నం దర్శకత్వానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. మధుబాల ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. రోజా తర్వాత తెలుగులో మధుబాలకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆమె నటించిన ప్రముఖ తెలుగు చిత్రాలు అల్లరి ప్రియుడు, యమలీల, గణేష్, ఆవేశం, పుట్టినిల్ల మెట్టినిల్ల వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించేసింది. అల్లరి ప్రియులు 1993లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో డాక్టర్ రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల ప్రధాన పాత్రలో వచ్చిన ఈ ప్రేమ కథా చిత్రం పెద్ద విజయాన్నే సాధించేసింది. ఈ సినిమాలో మధుబాల పోషించిన కవిత పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె అందం, నటన, ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రోజ్ రోజ్ రోజా పువ్వా వంటి పాటలు ఇప్పటికీ గుర్తుండే క్లాసిక్గా నిలిచాయి. ఆవేశం 1994 ఈ చిత్రంలో మధుబాల గ్లామర్తో పాటు భావోద్వేగ నటనకు కూడా మంచి గుర్తింపు లభించింది. 90లలో వచ్చిన కుటుంబ యాక్షన్ నేపథ్యంలో రూపొందిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. పుట్టినిల్ల మెట్టినిల్లలో కూడా కుటుంబ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో కూడా మధుబాల ప్రముఖ పాత్ర పోషించేసింది. కుటుంబ ప్రేక్షకులకు దగ్గరై సినిమాలో కూడా ఇది ఒక మంచి గుర్తింపు పొందిందనే చెప్పాలి. ఆమె గ్లామర్తో పాటు నటనకు సమాన ప్రాధాన్యం ఇచ్చేది. అందుకే కుటుంబ ప్రేక్షకులు కూడా ఆమెను ఎంతో అభిమానించేవారు. మధుబాల గారు కేవలం తెలుగు, తమిళ్లోనే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా నటించింది. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖ హీరోలతో కలిసి నటించింది. దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అరుదైన హీరోయిన్లో మధుబాల కూడా ఒకరు. 1992 నుంచి 1998 వరకు మధుబాల అత్యంత బిజీ హీరోయిన్లో ఒకరిగా నిలిచింది. ఒకేసారి 3 నుంచి 4 భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ స్కెడ్యూల్లో ఉండేది. ఆ కాలంలో ఆమె కాల్ షీట్ దొరకడం కూడా కష్టమని సినీ వర్గాలు చెప్పేవి. కొత్త హీరోయిన్ల రాక, వివాహం, కుటుంబ బాధ్యతలు వంటి కారణాల వల్ల మధుబాల సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే ఆమె పూర్తి సినిమాలకు దూరమైతే కాలేదు. కానీ 1999లో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ షాను మధుబాల వివాహం చేసుకుంది. వివాహం తర్వాత తను ముంబైలోనే స్థిరపడగా కుటుంబ జీవితానికే ఎక్కువ సమయం కేటాయించింది. వీరికి 2 కుమార్తెలు. మధుబాల తన పిల్లల పెంపకానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి సినిమాల కంటే కూడా కుటుంబాన్నే ముఖ్యమని భావించి చాలా అవకాశాలు తిరస్కరించినట్టు ఎన్నో ఇంటర్వ్యూలో తను చెప్పడం అయితే జరిగింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత మధుబాల మళ్ళీ తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి హీరోయిన్గా కాదు, తల్లి, అక్క, ముఖ్యమైన క్యారెక్టర్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులనైతే అలరించుతోంది.
ఓటీటీ వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ కొత్త తరానికి తన నటనను పరిచయం చేస్తుంది మన మధుబాల గారు. మధుబాల చాలా ప్రశాంత స్వభావం కలిగిన వ్యక్తి. సినీ పరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉండే నటిగా ఆమెకు మంచి పేరైతే ఉంది. స్టార్డమ్ ఉన్నప్పటికీ సాధారణ జీవితాన్నే ఇష్టపడుతుంది తను. ప్రయాణాలు చేయడం, కుటుంబంతో సమయం గడపడం, పుస్తకాలు చదవడం, యోగా చేయడం, సంగీతం వినడం, వంట చేయడం ఇలాంటివంటే తనకు ఎంతగానో ఇష్టం. అభిమానులు తనకు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే రోజాలో ఆమె నటన ఎప్పటికీ ఎవర్ గ్రీన్. సహజమైన నటన, అమాయకమైన చిరునవ్వు, గ్లామర్తో పాటు నటన, ఎలాంటి వివాదాలు లేకుండా కెరియర్ సాగించడం, కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం. తనలో కనిపించే ఆసక్తికరమైన విషయాలైతే మణిరత్నం పరిచయం చేసిన ప్రముఖ హీరోయిన్లో మధుబాల గారు కూడా ఒకరు. రోజా సినిమా కోసం వేలాది మంది అమ్మాయిలలో నుంచి తనని ఎంపిక చేయడం ఎంతో గొప్ప కదూ. ఆమె నటించిన రోజా భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆమె భర్త సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదు. వివాహం తర్వాత కూడా అభిమానులతో అనుబంధాన్ని కొనసాగించారు మన మధుబాల గారు. టెలివిజన్ అయినప్పటికీ వెబ్ సిరీస్లు, ప్రత్యేక పాత్రల ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మన మధుబాల గారు. మధుబాల గారి కూతుర్ల పేర్లు అయేషా, కియాషా. వీరిద్దరి గురించి ఎప్పుడూ గోప్యంగా ఉంచుతుంది. వారి చదువు, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కుటుంబ ఫోటోలు మాత్రమే పంచుకుంటారు. ప్రస్తుతం ఇద్దరూ తమ చదువు, వ్యక్తిగత ఆసక్తులపై దృష్టి పెడుతున్నారని చెప్పారు. నా జీవితంలో అత్యంత విలువైన పాత్ర తల్లి మాత్రమే అని తను చెప్పడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్గా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన మధుబాల గారు నిజ జీవితంలో మాత్రం తన ఇద్దరు కుమార్తెలను పెంచడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అందుకే పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించి కుటుంబ జీవితాన్ని ఎంచుకున్నారు. నేటికీ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ అప్పుడప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు మన మధుబాల గారు. మన హేమా మాలిని గారు మన బాలీవుడ్ హీరోయిన్ తెలుసు కదా. తినకి కజిన్ సిస్టర్. మధుబాల తండ్రి పి రాఘునాథ్ హేమా మాలిని కుటుంబానికి చెందినవారు. అందువల్ల ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు. మధుబాల అనేక ఇంటర్వ్యూలో హేమా మాలిని తనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా పేర్కొని చిన్నప్పటి నుంచి ఆమెను చూసి నటిగా మారాలనే కల కలిగిందని చెప్తూ ఉంటారు. మధుబాల గారి జీవితం మనకు నేర్పే పాఠాలు ఏమిటంటే అవకాశం వచ్చినప్పుడు పూర్తి అంకిత భావంతో పనిచేయాలి. విజయం వచ్చినా వినయాన్ని కోల్పోవద్దు. కుటుంబానికి సమయం ఇవ్వడం కూడా జీవితంలో ముఖ్యమే. స్టార్డమ్ శాశ్వతమైతే కాదు, కానీ మంచి వ్యక్తిత్వం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కష్టపడి సంపాదించిన పేరు, గౌరవం జీవితాంతం నిలుస్తాయని తను ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. తన జీవితం ఇప్పటికీ నిరూపిస్తూనే ఉంది. మధుబాల గారు సినీ జీవితాన్ని చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఒకే సినిమా జీవితాన్ని మార్చగలదు, కానీ ఆ విజయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిభ, క్రమశిక్షణ, వినయం అవసరం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.